హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. ఎలా ఉన్నారు? నేను మీ ఆశ. బాగున్నారండి? ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కౌసు పిట్టల ఫ్రై, వెట్ ఫ్రై అండి. ఇది చాలా మంచిది హెల్త్కి. మీకు మామూలుగా మనం నాన్ వెజ్లో నెంబర్ 1 ఇది. తినాలంటే ఫిష్ ఎంత మంచిదో కౌసు పిట్టలు కూడా అంతే మంచిది, హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి కూడా, వండడం కూడా చాలా ఈజీ. 5 మినిట్స్లో అయిపోతుంది మీకు. ఇది తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన దినుసులు చూసుకుందాం. ఒక 5 నిమిషాల్లో మీకు రెడీ అయిపోతుంది. వీడియో అంతా చూడండి, ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూసుకుందాం. పచ్చిమిర్చి ఒక 5, ఒక కప్పు నూనె, కరివేపాకు ఒక 2 రెమ్మలు, సాల్ట్, కారం, ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి, ఒక కప్పు, జీలకర్ర, ధనియాలు, పసుపు. కావాల్సిన పదార్థాలండి. కౌసుపెట్టలు శుభ్రంగా వెంట్రుకలు తీసేసి కాల్చుకొని, స్కిన్ తీయకూడదండి, స్కిన్ ఉండాలి. కాల్చి బాగా కడగాలి, 2 సార్లు కడిగి, పసుపు, సాల్ట్ వేసి తగినంత, 1 స్పూను సాల్ట్, 1 స్పూను పసుపు. 1 స్పూన్ వేసుకున్నా పర్లేదు, పసుపు ఎంత వేస్తే అంత మంచిది. పొయ్యి మీద ఆయిల్ పెట్టి, ఆయిల్లో పైన వేసేయండి అంతే, మీరేం కలపక్కర్లేదు. అలాగ ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచేసారంటే అందులో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ వచ్చి చక్కగా ఉడికిపోయి ఉప్పు పట్టుకుంటుంది పిట్టలకి. ఒక 2 నిమిషాలు ఉంచితే చాలు. పక్క స్టవ్ మీద మనం పోపు వేసుకుందాం. చీల్చిన పచ్చిమిర్చి, వెల్లుల్లి కట్ చేసుకోక్కర్లేదు, ఒలిసి ఆ గుండెలాగా వేసేయండి. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసాం కదా, అవి దోరగా వేగనివ్వండి చిన్న మంట మీద. అల్లం వెల్లుల్లి 1 స్పూను. దీంట్లో మసాలా ఏమి వేయక్కర్లేదండి, నీసు వాసన ఏమి రాదు, చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది. కరివేపాకు బాగా అది వేగనివ్వండి పోపు. ధనియా, జీలకర్ర 1 స్పూను. దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం. పిట్టల్లో వేసాం కదా, ఇందులో కూడా చిన్న సాల్ట్ వేసుకోండి కొద్దిగా. కారం 1 స్పూను, పెద్ద టేబుల్ స్పూన్ వేయండి కారం. వేగిపోయింది కదా, దీనికి మనం టమాటా కానీ చింతపండు కానీ వేయం. కప్పు వేయండి, 1 కప్పు. పెరుగు ఒక చిన్న కప్పు వేయండి. కమ్మగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. వేగిపోయిందండి. పైన పొడి పెట్టుకున్నాం కదా, పిట్టలు వేసేయండి. ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టాం అంతే, ఎక్కువసేపు అక్కర్లేదు. దాంట్లో ఉన్న నీరు బయటకు వచ్చేయడానికి అంతే. ఆ గ్రేవీతో కలిపేయండి, చక్కగా కలిపేసేయండి. హెల్త్కి చాలా మంచిది, మీరు ఇట్లా ట్రై చేయండి. కలిపేసి పైన కొత్తిమీర జల్లుకుని 1 నిమిషం అలా స్టవ్ మీద ఉంచి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. వెంటనే వేడివేడిగా తినొచ్చు దీన్ని, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. 1 నిమిషం అలా ఉంచి ప్లేట్లోకి తీసుకోండి. అయిపోయింది చూసారా, రెడీ. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.